నియోజకవర్గంలో మరుపు మీరు మెజారిటీలో గెలిపియబోతున్నారనేటువంటి ఆత్మవిశ్వాసం నాకు కలిగింది. ఎందుకంటే మేము నాయకులం, మీరు గెలిపిస్తేనే నాయకులం అవుతాం, మాకు అధికారం వస్తుంది. మీరు తలుచుకుంటేనే మేము గెలుస్తాం, మీరు తలుచుకోకపోతే మేము ఓడిపోతాం. కాబట్టి ఈ రోజు ఇక్కడి నుంచి మీరు మనసులో తలుచుకొని బయటికి వెళ్ళాలి, మీరు మనం గెలవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే జెండా మోసే కార్యకర్త లేకపోతే పార్టీ లేదు, పార్టీ లేకపోతే మేము లేము. మరి మీరు మనస్ఫూర్తిగా పనిచేసి జెండా పట్టుకొని ఇంటింటికి కూడా తిరిగి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పినప్పుడే ప్రజలు మనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం కృషి చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాట్లాడిన హనుమంతరావు అన్న కానీ, నిర్మలక్క కానీ, నర్సన్న కానీ, మన ప్రమోద్ గారు కానీ చాలా వివరంగా చెప్పారు. నేను చెప్పాల్సిన అవసరం మీకు కూడా లేదు. ఎందుకంటే గతంలో ఒక పేపర్ చదివితేనో లేకపోతే ఒక టీవీ చూస్తున్న వార్తలు తెలిసేది. కానీ ఇక్కడ మీరు కూర్చొని ప్రపంచం నలుగురులలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి టెక్నాలజీ మన చేతుల్లో ఉంది. నిజంగా మొన్న మరి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అంటే దానికి కారణం మన సోషల్ మీడియా అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి అవినీతి కార్యక్రమం, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మరి మన మీద తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి నిమిషాలలోకి వెళ్ళిపోయిన విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక పక్క మేడిగడ్డ ప్రాజెక్టు, వాటిలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరిగింది, ప్రజాస్వామ్య దుర్వినియోగం అయింది అని తెలిసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, టీఆర్ఎస్ ఓడగొట్టాలి అని అనుకున్నారు, ఓడగొట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఉట్టిగానే ప్రజల ముందుకు వెళ్ళలేదు. 6 గ్యారెంటీలను హామీ చేస్తామని చెప్పి ఇప్పటికే గెలిచి 5 గ్యారెంటీలను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్ననే తుక్కుగూడ మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు కేంద్రం యొక్క మేనిఫెస్టోను కూడా విడుదల చేసి చాలా వివరంగా ఆ కార్యక్రమాలు ఏంటి మనం చెప్పడం జరిగింది. మంత్రికి చెప్తా ఉన్నాను, మీరు జనరల్ గా మీటింగ్ లో మాట్లాడడం కాదు, కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతా ఉందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. వాటిని కూడా మీరు మీడియా ద్వారా ప్రజల్లోకి ఒక్కొక్క పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నీలం మంత్రాన్ని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరు ఈ రోజు నుంచి ఎలక్షన్ రోజు వరకు అదే పనిగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను కానీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కానీ, రేపు కాంగ్రెస్ కేంద్రంలో వస్తే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మనం నీలం మంత్రాన్ని గెలిపించాల్సిన అవసరం ఉంటుంది. సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక బీసీ బిడ్డ మరి కింది స్థాయి నుంచి ఈరోజు ఎంపీ స్థాయి వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటే రాజకీయాల్లో ఒక స్థాయికి రాగలుగుతారు. మరి నీలంలో ఇంత చిన్న స్థాయిలో ఎంపీ క్యాండిడేట్ గా రావడం జరిగిందంటే ఆయన ఎంత వ్యక్తిత్వం మంచి తను దీనికి కారణం అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడే వస్తా ఉంటే కార్లో చెప్పాడు, మీ అమ్మా నాన్న ఉన్నారంటే లేరక్క 2 రోజుల తేడాలో మా అమ్మా నాన్న చనిపోయారు కరోనా అప్పుడు అంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఆయన పట్టుదల ఏంటి అంటే నాకు తల్లిదండ్రులు లేరు, ఈ జగనే నా తల్లిదండ్రులు అని చెప్పి జగన్ మధ్యలో ఉంటూ జనం కోసమే పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చి జనానికి సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన ఈ రోజు పట్టుదలతో ఉన్నాడు. అటువంటి నాయకుడిని గెలిపించుకుంటే మనకు అందుబాటులో ఉంటాడు, మనకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మనకు అందుతుంది అని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టుగా మనం ఏమైనా స్టేజ్ మీదకి పోవాలంటే మనకు ఒక అధికారం ఉండాలి. ఈ నియోజకవర్గంలో 7 పార్లమెంట్ ఉంటే 1 పార్లమెంట్ మాత్రమే మనం గెలిచాము. మిగతా 6 పార్లమెంట్లలో మనం సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళినప్పుడు 6 గ్యారెంటీలను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎమ్మెల్యే కూర్చుంటే మనం ఎవరైనా పోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. పోతారా? ఎవరైనా పోలేరు కదా. అదే మన ఎంపీ క్యాండిడేట్ గెలిస్తే ఆయన పోయి స్టేజ్ మీద కూర్చుంటే మీరందరూ కూడా వెళ్ళి ఆ పథకాల్లో పాల్పంచుకునే అవకాశం మీకు లభిస్తుంది అని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ అవకాశం
మళ్ళీ మీరే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి మీ కష్టాలు బాధలు ఈ రోజుతో పోవాలి. మరి మీకు ధైర్యంగా ప్రశాంతంగా పడుకునే రోజు రావాలి అంటే నీలమ్మలు మెదక్ ఎంపీగా గెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. నన్ను ప్రత్యేకంగా రేవంత్ అన్న ఇక్కడికి పంపించిండు. ఎందుకంటే ఇక్కడ నుంచి హరీష్ రావు ఉన్నాడు, ఇక్కడ నుంచి కేసీఆర్ ఉన్నాడు. మరి వాళ్ళ గురించి నేను పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి నేను అనుభవించాను కాబట్టి వాళ్ళను విమర్శించడం అంటే పొందాల్సిందే విమర్శిస్తుందని నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించాడు. అదే కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను, నువ్వు ఇక్కడే ఫామ్ హౌస్ లో పట్టుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఒక్కరోజైనా ఉన్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి అక్కడ హరీష్ రావు కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగదొక్కే కార్యక్రమం చేస్తూ టీఆర్ఎస్ నాయకులను మరి దండుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇక మరి క్యాండిడేట్ల గురించి ఒక పక్క సిద్దిపేటను ఒక పక్క గజ్వేలను రెండు కళ్ళగా నేను కానీ హనుమంతరావు అన్న కానీ చూసుకొని ఇక్కడ కార్యకర్తలను మా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.